చాలామంది తెలియక పాపం నాకు తీసుకొచ్చి డబ్బులు చేతిలో పెట్టాలనుకుంటున్నారు. నేను డబ్బుల కోసం ఎప్పుడూ ప్రవచనం చేయలేదు. నా జీవితంలో చాలా ప్రవచనాలకి పూర్వకాలంలో అయితే దారి ఖర్చులు కూడా నేనే పెట్టుకుని వెళ్ళేవాడిని. కానీ ఈ మధ్య పై ఊళ్ళు వెళ్ళి చెప్పే ప్రసంగాలు ఎక్కువైపోయి దానికోసం జీతం కూడా నష్టం పెట్టుకుని నేను సెలవు పెట్టి పెడుతున్న కారణం చేత దారి ఖర్చులు కూడా ఎక్కడ పెట్టుకుంటానని దారి ఖర్చులు ఒకటే తీసుకుంటున్నాను తప్ప నా జీవితంలో ఎప్పుడూ నేను డబ్బు కోసం ఉపన్యాసం చెప్పలేదు. ఎవ్వరి దగ్గర నేను ఉపన్యాసం చెప్పి డబ్బులు పుచ్చుకోలేదు. ఎందుకు చెప్పాను అంటే భగవంతుడు నాకు వాక్కు ఇచ్చాడు. మా తండ్రి గారు మహావిద్వాంసుడు, శంకర శతకం చేసినటువంటి మహానుభావుడు, షట్కాల శివపూజ చేసేవారట. అంతటి మహాభక్తుడు. ఆయన నన్ను కన్నందుకు నేను బ్రతికున్నంత కాలం భగవంతుడి గురించి చెప్పుకోగలిగితే చాలు అన్న తృప్తితో చెప్పానంతే. కాబట్టి యథార్థమునకు నాకు ఏ సన్మాన సత్కారములు ఇష్టం లేదు.